నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ఈ దినపు దేవుని మాట 86వ సంకీర్తన 12వ చరణం. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. మన జీవితంలో మనకు కావాల్సిన సహాయం నిమిత్తం దేవుని సన్నిధిలో పూర్ణ హృదయంతో మొరపెట్టినప్పుడు దేవుడు ఇచ్చిన జవాబునకు విజయానికి ప్రతిగా మనమందరం పూర్ణ హృదయంతో ఆ కార్యములను నెరవేర్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ప్రతి విశ్వాసి యొక్క బాధ్యతగా ఉండాలి. 146వ సంకీర్తన 1వ చరణం. కీర్తనలలో చివరి 5 అధ్యాయాలలో కీర్తనకారుడు ఏ విధమైన విన్నపాలు, ఫిర్యాదులు, సహాయం కోసం విజ్ఞప్తులు, దుఃఖము, కన్నీళ్లు, నిరుత్సాహము వ్యక్తపరచక అప్పటి వరకు దేవుడు వారి జీవితాలలో చేసిన ప్రతిదానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిలో ఆనందిస్తూ ఉన్నాడు. యెహోవాను స్తుతించాలని తనను తానే కాక ఇతరులను మరియు మనలను కూడా పురుకొల్పుతూ ఉన్నాడు. 9వ సంకీర్తన 1-2 చరణాలలో దావీదుకు లభించిన అనేక సైనిక విజయాలు దేవుడిచ్చినదేనని, తన శక్తి సామర్థ్యాలు పరాక్రమం వల్ల కాదు అని చెప్తూ దీనంతటికీ కారణం దేవుని కృప అని సమస్త మహిమ దేవునికే ఆపాదిస్తూ దేవుని ఎడల తన కృతజ్ఞతను 4 మాటలలో వివరిస్తున్నాడు. ఏమని అంటే, నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాను, నాకు ఇచ్చిన విజయాల నిమిత్తం దేవునినే గనపరుస్తాను, అందు నిమిత్తమే సంతోషిస్తాను, వీటన్నిటి నిమిత్తం జీవితకాలం ఆయనను కీర్తిస్తాను అని చెప్తున్నాడు. 103వ సంకీర్తన 1వ చరణం. ఈ కీర్తన దావీదు తన జీవితంలో దేవుని యొక్క మంచితనం గూర్చి హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలని పిలుపునిస్తున్నాడు. అంతేకాక దేవుడు మన జీవితాలలో చేసిన ప్రతి మేలును మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ దావీదు తన పట్ల దేవుడు చూపిన కృపను ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు. ఎలా అంటే, దేవుడు క్షమిస్తాడు, నయం చేస్తాడు, విమోచిస్తాడు, కిరీటం ఇస్తాడు, తృప్తిపరుస్తాడు. దావీదు కలిగి ఉన్న దేవునినే మనం కూడా కలిగి ఉన్నాం. మనకు దేవుడు చేసిన కార్యాలన్నిటి నిమిత్తం మనం పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, ఘనపరుద్దాం, సంతోషిద్దాం, కీర్తిద్దాం. ఆమేన్.